దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క మందిర వార్షికోత్సవానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులు యేసుపాదన్నయ్య గారికి, మరి దైవ సేవకులకు వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎంతో భారంతో ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. మరి ఈరోజు అందరూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దేవుని పిల్లల వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను ఒక మాట చెప్తాను. నేను ఎవరిని గనపరచట్లేదు, పొగడట్లేదులే, కానీ ఇక్కడ దేవుని సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్న మరి దైవజనులు మరి యేసుపాదన్నయ్య గారు, ఆయన పట్ల దేవుని గొప్ప ప్రణాళిక నేను గ్రహించింది ఏంటంటే, దేవుని సేవలకు అడుగుపెట్టిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ అనేక చోట్ల సంఘాలు కట్టే కృపనిచ్చాడు. చెప్పలు కొట్టండి ఒకసారి. ఏంటి చెప్పండి? సంఘంలో ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. ఇక్కడ ఉన్న దైవజనులు 1-2 కట్టేసరికి జీవితం తెల్లారిపోతుంది. హల్లెలూయా. నేను చాలా బాధపడుతుంటా. ఒక స్థలం, రెండో స్థలం చూసుకునేసరికి సగం వచ్చేసింది, 40+ వస్తున్నాయి అందరికీ. కానీ దేవుని గొప్ప ప్రణాళిక దైవజనుల పట్ల ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు, మందిరాలు కట్టే మందిరాల నిర్మాణం దేవుని కొరకు ఘనంగా చేయాలి. హల్లెలూయా. నసరాపేటలో కూడా నేను చూశాను. తమ్ముడు, నేను ఏది చేసినా, అప్పు చేసినా, ఎట్లా ఉన్నా, ఇల్లు లేదు ఇప్పటికీ, కానీ దేవుని మందిరం ఘనంగా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి, అనేకులు వచ్చి ఆరాధించుకోవాలి. ఇది దేవుని మందిరం అనే దాని గురించి అనేక ప్రణాళికలు, ప్లాన్స్ వేసి చాలా సుందరంగా ఉండాలని కోరుకుంటారు దైవజనులు. ఆ కృపను దేవుడిచ్చాడు. ఇంకా అధికమైన కృపనిచ్చి అనేక స్థలాల్లో దేవుని మందిరాలు ఇంకా కట్టాలని నేను కోరుకుంటాను. దేవుడు అట్టి రీతిగా దేవుని సేవకులు వాడుకొనును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నాకు ఇచ్చిన కొద్ది సమయంలోనే 4 మాటలు చెప్తాను. ఆదికాండము 28వ అధ్యాయంలో ప్రియులారా, బేతేలులో యాకోబు యొక్క అనుభవం. చెప్పండి ఏంటిది? బేతేలులో యాకోబు యొక్క అనుభవము. యాకోబు మోసగించి, అన్నను మోసగించి, తండ్రిని మోసగించి, తల్లి మాట మేరకు అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాడు కదా, పారిపోతున్నాడు కదా. పారిపోతూ ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అలిసిపోయి ఆ రాత్రి అక్కడ ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పడుకుంటే ఆ రాత్రి దేవుని ప్రత్యక్షత కలిగింది. ప్రియులారా, 28వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం నుండి 22వ వచనం వరకు బేతేలులో యాకోబు యొక్క అనుభవం ఏమిటంటే 4 అనుభవాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? 4 అనుభవాలు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. చెప్పండి ఏంటిది? దేవుని మందిరము. దేవుని యొక్క మందిరములో, దేవుని సహవాసములో యాకోబు పొందినటువంటి 4 శ్రేష్టమైనటువంటి అనుభవాలు, అవి కూడా మనకి చాలా అవసరమై ఉన్నది. దేవుని పిల్లల మొదటి అనుభవం ఏమిటంటే, ఒక బలమైనటువంటి దేవుని ప్రత్యక్షత కలిగింది యాకోబుకి. మోసగాడు యాకోబు పారిపోతున్నాడు ఇంటిని విడిచి, కానీ దేవుడు ఎందుకో ప్రేమించి ప్రియులరా ఆ రాత్రి యాకోబును దర్శించాడు. ఎట్లా? దర్శనములో కలలో ఒక నిచ్చెన చూస్తా ఉన్నాడు. భూమి నుంచి ఆకాశానికి వేయబడింది నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. బేతేలులో ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత కలిగింది. యాకోబు ఎక్కడికి వెళ్ళినా, లాభాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా ఈ ప్రత్యక్షత తన హృదయాన్ని కలవరపరుస్తానే ఉన్నది కనుక మరలా తిరిగి ఇక్కడికే వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములోకి వస్తే ప్రియులరా, ఒక బలమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు మనకి కనపరుస్తాడు. అర్థమవుతుందా? యాకోబు చూసిన ప్రత్యక్షత ఏమిటంటే, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, పరలోకము నుంచి భూమికి, భూమి నుంచి పరలోకానికి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలన్నీ దేవుడు పరలోకానికి తీసుకెళ్తారు. హల్లెలూయా. దేవదూతలు, మనకు సహాయం చేసే దేవదూతలు ఉన్నారే, వారు పరలోకానికి తీసుకెళ్ళి నీ ప్రార్థనలకు ప్రతిఫలంగా మళ్ళీ పరలోకంలో నుంచి నీ కొరకు అన్ని ఆశీర్వాదాలు మోసుకొని వస్తూ ఉంటారు. చప్పలు కొట్టడం సార్. ప్రియ దేవుని మందిరములో మనం ప్రార్థించినా, పరిచర్య చేసినా, ఏది చేసినా
ప్రియులారా, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుంది. కనుక దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైన ప్రత్యక్షతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవ విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, యాకోబు పొందినటువంటి అనుభవం ఏమిటంటే 15వ వచనంలో అంటాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తా. అంటే మందిరములో శ్రేష్టమైన దేవుని వాగ్దానమును పొందుకున్నాడు. చెప్పలు కొట్టండి. ఏంటి ఏం పొందుకున్నాడు? ఇందాక ఏస్కేల్ గారు చెప్పారు కదా, వాక్యం శుక్రవారం, శనివారం, ఆదివారం బోధించబడ్డానికి కారణం ఏంటంటే వాక్యము విడుదలవుతున్నప్పుడు, అవి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాగ్దానాలు విన్నప్పుడు ఎంత ధైర్యమో. అందుకని దేవుని మందిరాన్ని పొరపాటును కూడా మిస్ చేసుకోకూడదు. ఆదివారంలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ రోజు ప్రభు తప్పక నీతో మాట్లాడతాడు. నువ్వు కన్నీళ్లతో వస్తావు, బాధలో వస్తావు, కృంగిపో వస్తావు, సమస్యలతో వస్తావు. ఖచ్చితంగా దేవుని మందిరంలో అడుగు పెడితే దేవుడు దైవజనుల ముఖాంతరం నుంచి శ్రేష్టమైన వాగ్దానాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి సమస్తాన్ని కోల్పోయి వచ్చి మూల కూర్చున్నాడు. మూల కూర్చుంటే ఆ రోజు దేవుడు మాట్లాడితే ఆ వాగ్దానాలు చేత పట్టుకుని తన జీవితం మార్చబడింది. గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎవరో తెలుసా? మైకేల్ విజయ్ కుమార్ గారు. చెప్పండి ఎవరో? సర్వం కోల్పోయి ఒక ఫ్యాక్సినిస్టు భార్య బ్రతిమలాడితే మందిరానికి వచ్చి మూల కూర్చుంటే దైవజనుడు బోధిస్తుంటే ఆ మాటల ద్వారా ఆదరించబడి ధైర్యం పొందుకొని బాంబులు పట్టిన చేతులు బైబుల్ పట్టుకొని దేవుని సేవ చేస్తున్నాడు ప్రపంచ దేశాలు తిరిగి. దేవుని మందిరములకు వస్తే శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకుంటాం. ఓకే, 2 అయిపోయినాయి. మూడవదిగా మనం చూస్తే, మూడవది ఏంటంటే బేతేలులో యాకోబు యొక్క అనుభవం. ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. అంటే ఇది పరలోకపు గవిని. చెప్పండి ఏంటిది ఇది? మందిరం ఏంటి చెప్పాలి? అందరూ చెప్పండి ఏంటిది? నువ్వు అనుకుంటున్న గోడలే కదా, ఏదో కట్టారులే, రేకులేసారులే అనుకుంటున్నావు కదా. అది పూరిపాక అయినా, అది గోడలైనా, అది ఇంకోటి ఏదైనా పరలోకపు గవిని. అంటే సంఘమునకు పరలోకానికి సంబంధం ఉంది. సంఘము భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే పరలోకముల నుంచి దేవుడు కార్యాలు రిలీజ్ చేస్తుంటాడు. హల్లెలూయా. మందిరములకు వచ్చి ప్రియులరా అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరవబడుతుంది. ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారు, దేన్ని విప్పుతారో అది విప్పబడుతుంది. అర్థమవుతుందా? ఇది పరలోకపు గవిని. పరలోకానికి సంబంధం ఉంది. సంఘము పరలోకముతో సంబంధం ఉంటే సంఘముతో మన కుటుంబాలు సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ఇది పరలోకపు గవిని. అందుకని దేవుని మందిరాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎవరో? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మన ఇంటికంటే, మనకున్న వస్తువుల కంటే, అన్నిటికంటే కూడా. ఒక ఆయన రోజు వచ్చి తను ఉద్యోగం చేసుకొని సాయంకాలం రోజు వచ్చి దేవుని మందిరాన్ని చూసుకొని దైవజనులు పలకరించి వెళ్ళేవాడంట. తనకి చాలా ఇష్టం దేవుని మందిరం. ఒక్కసారైనా రోజుకు ఒకసారైనా చూసుకోవాలని. ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించితే ఏం చేస్తుంటాం? దేవుని మందిరం గురించి పరిచర్య చేస్తుంటాం. దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి. బూజు ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఏది కొద్దువై ఉందో గ్రహించుకోవాలి. స్త్రీలు పిల్లలు పరిచర్య చేయాలి. పట్ల వేయటం, తీయటం ఆశీర్వాదం. అర్థమవుతుందా? 3 యవనస్తులు చిన్న ప్రాయం నుంచి పరిచర్య చేస్తే, ఒక ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయన ఇండియాలో ఉన్నాడు. దేవుడు అట్లా ఆశీర్వదించాడు మందిర పని చేసినందుకు. చప్పట్లు కొట్టండి. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించాలి. చుట్టుపక్కల మందిరాన్ని ప్రేమించాలి. చుట్టూ శుభ్రం చేసుకుంటా ఉండాలి స్థానికంగా ఉన్న వాళ్ళు. అర్థమవుతుందా? ఇది పరలోకపు గవిని. అందుకని ఒక ఆమె అంది కదా, పాస్టర్ గారండి కాస్త దేవుని మందిరానికి అద్దెకి ఇవ్వమని అడిగింది. ఏంటిది? దేవుని మందిరానికి అద్దెకి ఇవ్వాలంట. ఏంటమ్మా ఏంది సంగతి? విశ్వాసే. ఏమి లేదంటే పత్తి బూరలు వేసుకోవాలండి, ఒక మూల నాకు అవకాశం ఇవ్వండి వేస్తానంది. ఎక్కడ పత్తి బూరలు నువ్వు అవి ఒక మూలలు వేసుకుంటుందంట మహాతల్లి. అమ్మో, అది దేవుని మందిరం అట్లా వేయకూడదంటే 2వ వారం రాలా. ఇంకా దేవుని మందిరం అంటే ఏమర్థమైంది ఆమెకి? ఇది పరలోకపు గవిని. దీన్ని మనం ప్రేమించాలి. 4వ విషయం ఏంటో తెలుసు? 4వ అనుభవం. ప్రియులరా, యాకోబు 4వ అనుభవం చూడండి. 22వ వచనం అంటాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులు 10వ వంతు నిత్యముగా తీర్మానం చేసుకున్నాడు యాకోబు. అక్కడ అప్పటికే మందిరం కూడా కట్టబడలా. ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని. ఇది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు గనుక నా 10వ భాగం అంతా ఈ మందిరంలోకి తీసుకొస్తా. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు ఈ వాక్యాలను చదువుతూ ఉంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఏమని చదవండి? 10వ భాగం అంతా మీరు నా మందిరములోనికి తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ వాక్యుడు విప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతిదీ నువ్వు దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. శ్రేష్టమైన అన్ని దేవుని మందిరంలోనికి
తీసుకురావటం నీకు ఎంతైనా ఆశీర్వాదం. యాకోబు కూడా అలా చేశాడు. కనుక బేతేలులో 4 అనుభవాలు యాకోబు జీవితంలో పొందుకున్నాడు. అట్టి కృప దేవుడు మనకి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ఓకే, థాంక్యూ పాస్టర్.